అందరికీ నమస్కారం. రేపు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనకాపల్లి జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా? ఇది ప్రస్తుతం వైసీపీలో కూడా జరుగుతున్నటువంటి చర్చనీయాంశం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులకు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. విశాఖలో కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మ్యాచ్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. సో వైసీపీ నేతలు చెప్పే అంశం ఏంటంటే ఈ ప్రోగ్రాం గత వారం రోజుల క్రితమే తాము డిజైన్ చేసుకోవడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అనకాపల్లి పర్యటనకు వస్తాడని, అక్కడ మెడికల్ కాలేజీ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు నిన్న తాడేపల్లిలోని మీడియా సమావేశంలో కూడా వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ పోలీసులతోటి కూడా ఆ పర్యటన అడ్డుకునేందుకు మరి కుయుక్తులు పన్నుతుందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి అనకాపల్లి జిల్లాలో కూడా దాదాపుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా 60 కిలోమీటర్ల వరకు కూడా మరి రోడ్డు వెంబడి ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలను మరి ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి వెళ్లే క్రమంలో వారందరినీ కట్టడి చేయాలి, వారందరికీ భద్రత కల్పించాలి. ఎందుకంటే గతంలో మనం రాప్తాడు పర్యటన కానీ, మనకి సత్తెనపల్లిలో జరిగినటువంటి పర్యటనలు, అదేవిధంగా మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలను బూచిగా చూపిస్తూ పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి కావాలంటే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు, అనుమతులు ఇస్తామంటున్నారు. సో వైసీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే వాతావరణం అనుకూలించడం లేదు, ఏ టైం వర్షం పడుతుంది అనేది కూడా సందిగ్ధంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి క్లారిటీ లేదని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. వైసీపీ అధినాయకత్వం మాత్రం రేపు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కూడా అనకాపల్లి అక్కడ ఆ ప్రాంతానికి రావటం తథ్యం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో జరిగేటువంటి మరి మెడికల్ కాలేజీ పర్యటన, అదేవిధంగా మెడికల్ కాలేజీ వద్ద పీపీపీ విధానంపై కూడా ఆయన మాట్లాడతారని, ర్యాలీగానే వస్తామని చెప్పి మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందా? ఉంటే వైసీపీ నాయకులకు కొత్త జోష్ వచ్చినట్టని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కార్యక్రమాన్ని కనుక నిర్వహిస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి కొంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులను పరామర్శించి ఆ నెల్లూరు ప్రోగ్రాం తర్వాత కూడా ప్రజల్లోకి మరి వెళ్లే కార్యక్రమాలకు డిజైన్ చేసుకోవటం జరిగింది. సో ఇది మొత్తంగా కూడా వైసీపీ చేసేటువంటి అన్ని కార్యక్రమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అధినేతకే మరి అధినేత పర్యటన కనుక పోలీసులు, కూటమి ప్రభుత్వం అడ్డుకుంటే రాబోయే రోజుల్లో విలేజెస్ లో జరిగేటువంటి కార్యక్రమాలకి మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి రేపు పర్యటనకు సంబంధించి వైసీపీ తీసుకునేటువంటి ఆలోచన మీద ఆధారపడి ఉందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే మరి విశాఖ, అనకాపల్లి మరి వైసీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎవరు రాపేది, రేపు ఖచ్చితంగా మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వచ్చి అక్కడ పర్యటన చేపడతారని, ర్యాలీ జరుగుతుందని, కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సెక్స్ చేస్తామని వారు తెలియజేయటం జరుగుతుంది. చూద్దాం మరి.